45 సంవత్సరాలు నిండినటువంటి మహిళలకి 40 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలకి 18,750 రూపాయలు ఇచ్చేటువంటి ఆర్థిక సహాయాన్ని వారి ఆర్థిక స్వలంబన కోసం ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా 10 రోజుల పాటు అది కూడా నిర్వహించాలని చెప్పి 4 కార్యక్రమాలు ప్రతిష్టాత్మకంగా రాష్ట్రంలో ఉన్నటువంటి గౌరవ ప్రజాప్రతినిధులు అధికారులు ప్రతిష్టాత్మక తీసుకొని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పండుగ వాతావరణంలో నిర్వహించాలని చెప్పి వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా అందరం కూడా ప్రిపేర్ అవుతూ ఉన్నాం. రేపు 3వ తారీఖున మొట్టమొదటి కార్యక్రమం పెన్షన్ 3,000 రూపాయలు చేసేటువంటి కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు కాకినాడలో దాన్ని ప్రారంభించేటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నాం. ఆయనే చెప్పాడు కదా పోటీ చేయడం కోసం మారని చెప్పి. జగన్మోహన్ రెడ్డి గారు నాకేం అన్యాయం చేయలేదు, జగన్మోహన్ రెడ్డి గారు నాకు అంత బాగానే చూసుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు నాకు అన్ని రకాలుగా నాకు అండగా నిలబడ్డాడు అనేటువంటి మాట చెప్పాడు. సీట్ ఇవ్వకపోతే నేను మారిపోతానంటే దానికి నేనేం సమాధానం చెప్పాలి చెప్పండి. ఆయన క్లియర్గా నిన్న మీ మీడియా సోదరులతో మాట్లాడితే ఏం చెప్పాడు చెప్పండి. నేను కేవలం ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండడం కోసమే పార్టీ మారానని చెప్పాడు తప్ప జనసేన సిద్ధాంతాలు లేదా పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానంతోనూ నేను పార్టీ మారినట్టు ఎక్కడ చెప్పినట్టు నేనైతే చూడలేదు. నేను మొన్న కూడా మాట్లాడని చెప్పాను. నేను బహుశా వంశీ గారు ఇటువంటి నిర్ణయం తీసుకుంటారని చెప్పి నేను అనుకోవట్లేదు. ఒకవేళ తీసుకుంటే మాత్రం రాజకీయంగా ఆత్మహత్యలే తప్ప హత్యలు ఉండవు అనేటువంటి మాట చెప్పాను. ఆయన రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నట్టే అనేటువంటి నా అభిప్రాయం. మీరు నేను కనుక నిర్ణయించారు, జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయిస్తారు. నేను మొదటి నుంచి ఒకటే చెప్పాను, అమర్నాథ్ని మార్చినా అమర్నాథ్ని ఖాళీగా ఉంచినా మేము జగన్మోహన్ రెడ్డి గారి కోసం జెండా పట్టుకొని తిరుగుతాం తప్ప అన్ని మూసుకొని ఇంట్లో కూర్చునేటువంటి రకం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పారు, 175 మంది అభ్యర్థుల కోసం నేను ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి 5,30,00,000 మంది ప్రజల్ని పణంగా పెట్టలేను. 30 మందో 40 మందో 50 మందో బాధపడతారని చెప్పి 5 కోట్ల మందిని నేను బాధ పెట్టేటువంటి పరిస్థితులు నేను లేను. నాకు రాష్ట్ర భవిష్యత్తు, రాష్ట్రంలో పేదవాడి తాలూకా భవిష్యత్తు, వారి సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి నా ముఖ్యం తప్ప ఒకరిద్దరు ఎవరైనా బాధపడినా వారికి మంచి చేసేటువంటి కార్యక్రమం రేపు మళ్ళీ అధికారంలో వచ్చినప్పుడు చేస్తాం తప్ప ఎవరు కూడా కేవలం సీట్లు ఇస్తేనే మేము తిరుగుతాం, సీట్లు ఇస్తేనే మేము పనిచేస్తాం అనేటువంటి మాట బహుశా నాకు తెలిసి ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరున్నారో ఒకలా అటువంటి ఆలోచన ఎవరైనా ఉంటే వాళ్ళు వెళ్ళిపోతేనే మంచిది అనేటువంటిది నా అభిప్రాయం. మార్పులు చేర్పుల వల్ల ఏమవుతుంది మార్పులు చేర్పుల వల్ల ఏమవుతుంది చెప్పండి. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, రాజకీయ సమీకరణలు, అక్కడ ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు, పార్టీకి ఉన్నటువంటి ఆలోచన విధానాల్లో కొన్ని మార్పులు చేర్పులు చేస్తుంటారు పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు ఆ నాయకుడిగా, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా, జాతీయ అధ్యక్షుడిగా ఆయన నిర్ణయాలు తీసుకుంటారు. అది ప్రజలు స్వాగతిస్తారని చెప్పి మేము బలంగా నమ్ముతూ ఉన్నాం. సో నమ్మేటువంటి ప్రక్రియలో డెఫినెట్గా తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల పార్టీకి మంచి జరుగుతుందనేటువంటి నా అభిప్రాయం. అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగినటువంటి దేశం, కొన్ని వందల రాజకీయ పార్టీలు, కొన్ని వేల ప్రాంతీయ పార్టీలు రాష్ట్రంలో ఉన్నాయి. ఎవరు ఎక్కడికన్నా వెళ్ళి జాయిన్ అవ్వచ్చు, పార్టీలు జాయిన్ అవ్వచ్చు, ఇంకో పార్టీలు జాయిన్ అవ్వచ్చు, కాంగ్రెస్ పార్టీలు జాయిన్ అవ్వచ్చు, ఎక్కడైనా ఎవరెవరు ఎక్కడెక్కడ జాయిన్ అవుతారు అనేటువంటి మాకేం సంబంధం.